హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుకి మన నాటుకోడి పిల్లలు తెచ్చి 30 డేస్ పూర్తయిపోయింది. మన ఫైనల్ వ్యాక్సిన్ వచ్చేసి లసోటా బూస్టర్ డోస్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు మనమైతే 3 వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ చేసాము. అందులో ఫస్ట్ది వచ్చేసరికి లసోటా వేసాము, సెకండ్న గంబోరా వేసాము, థర్డ్న వచ్చేసరికి ఫౌల్ ఫాక్స్ వేసుకున్నాం. మనం ఫౌల్ ఫాక్స్ కొంచెం ముందుగానే వేసేసాము. ఇప్పుడు ఫోర్త్ది వచ్చేసరికి లసోటా బూస్టర్ డోస్ వేస్తున్నాం. ఈ 1 మంత్ నాటుకోడి పిల్లలకి మనం ఇప్పటిదాకా ఇచ్చిన 4 వ్యాక్సిన్లు అయితే సరిపోతాయి. ఇంకా తర్వాత మళ్ళీ వ్యాక్సిన్లు వేసుకోవాలంటే 1 మంత్కి ఒకటి 1 మంత్కి ఒకటి R2B ఇచ్చుకుంటే సరిపోతుంది. R2B అంటే అది కూడా వ్యాక్సినే, అది మంత్లీ ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ మన 1 మంత్ నాటుకోడి పిల్లలు ఇగో ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెకండ్ బ్యాచ్ కూడా నేను ఆర్డర్ పెట్టాను. దగ్గర 150 పిల్లల వాటికి ఆర్డర్ పెట్టాను. అవి కూడా ప్రజెంట్ అందువేలో ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ వీడియోస్ చాలా లేట్ అయ్యాయి, కొద్దిగా స్లోగా నాకు టైం కుదరక కొద్దిగా స్లో అయ్యాయి అన్నీ. ఇప్పుడు వచ్చే సెకండ్ బ్యాచ్వి ప్రతిదీ పిన్ టు పిన్ మీకు చూపిస్తాను. పిన్ టు పిన్ నేను ఏ విధంగా బ్రూడింగ్ చేస్తున్నానో మొత్తం క్లియర్గా సెకండ్ బ్యాచ్లో కూడా చూపిస్తాను. మీరు కూడా ఖచ్చితంగా అదే విధంగా ఫాలో అయితే మనం ఈ నాటుకోడి పిల్లల్ని బతికించుకోగలుగుతాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ది డే మన నాటుకోడి పిల్లలు మోర్టాలిటీ రేషియో అనేది తగ్గించాలి. పూర్తిగా కంట్రోల్ చేస్తామనేది కాదు, కానీ ఆ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా తగ్గించాలి. దానికి తగిన బ్రూడింగ్ అండ్ మెడిసిన్ అండ్ క్లీనింగ్, ఫీడ్ అవన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. నేను ఈ నాటుకోడి పిల్లల్ని 1 మంత్ ఏ విధంగా పెంచాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు బ్రీఫ్గా చెప్తాను. అలాగే ఎట్ ఏ టైం మనకి సెకండ్ బ్యాచ్ కూడా వస్తుంది. సో సెకండ్ బ్యాచ్ వీడియోస్ కూడా బ్రూడింగ్ ఏ విధంగా చేస్తున్నా ఏంటి మొత్తం పిన్ టు పిన్ అవి కూడా చూస్తాను. మీరు కూడా సేమ్ అలానే ఫాలో అయిపోండి.